నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు మనతో. నమస్కారం శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, మొత్తానికి దాదాపుగా ప్రొఫెసర్ నాగేశ్వరం మీద ఆయన క్షమాపణ చెప్పేంత వరకు, ఉపసంహరించుకునేంత వరకు ఏం చేయాలో అన్నీ చేశారు, ఉపసంహరించుకున్నారు. అయితే ఆయన ఉపసంహరించుకున్న తర్వాత ఇప్పుడు కొంత మిక్స్డ్ ఇది మొదలైంది సోషల్ మీడియాలో. జర్నలిస్టులు సహజంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎప్పుడో 30 ఏళ్ల నుంచి చేస్తూ ఉన్నారు, ఎప్పుడూ లేదు ఇలాంటిది, ఇది మొదటిసారి. జర్నలిస్టులు సహజంగా, మీరు కూడా వ్యాసాలు రాస్తూ ఉంటారు, మీరు కూడా జర్నలిస్టే కాబట్టి మీకు తెలుసు, ఒక సోర్స్ ఏదైనా ఉంది అని అంటే కనుక ఆ సోర్స్ ద్వారా మనం వార్తని రాస్తాం, చెప్తాం. ఆ సోర్సు ఒకవేళ అది అబద్ధం అయితే కనుక అవతల వ్యక్తులు కోర్టులకు వెళ్తారు, కేసులు వేస్తారు, కోర్టులకు వెళ్తారు. ఆ జడ్జి దగ్గర మాత్రమే ఆ సోర్స్ని రివీల్ చేయడానికి అవకాశం ఉంటుంది. జర్నలిస్టులకు ఉండేటువంటి ఇది మీకు తెలుసు కదా. సో కానీ ఈయన ప్రొఫెసర్ విషయంలో అలా కాకుండా ఉపసంహరించుకోవాలని జనసేన పట్టుబట్టడాన్ని కొంతమంది మిక్స్డ్గా, అందరూ అని నేను అంటే కొంతమంది మిక్స్డ్గా ఇప్పుడు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో మీరు చేసింది కరెక్టే అని అనుకుంటున్నారా? మీరు నాకు ప్రశ్న వేశారు, నా ద్వారా కూడా మీకు ఒక ప్రశ్న. మీకు తెలిసింది, మీరు జర్నలిస్టే కాబట్టి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీ దృష్టిలో జర్నలిస్టా, ఎనలిస్టా, మేధావా? అనలిస్ట్. ఆయన ఎనలిస్ట్. ఎనలిస్ట్ చేసే డ్యూటీ ఏంటండి? అనలైజ్ చేయాలి, అనాలిసిస్ చేయాలి. అతను అంటే మనకు ఒకటి వార్తాపత్రికల విషయంలో మనం ఒకటి అంటారు, ఏమని, వార్తలు సేకరించాలి తప్ప వార్తలు సృష్టించకూడదు అని. కరెక్ట్. అలాగే ఎనలిస్ట్ కూడాను ఒక విషయం మీద అతను దాంట్లో ఉన్న మంచి చెడులు అనలైజ్ చేయడమే ఎనలిస్ట్ పని. అది ఆ పరిధి ఉంటుంది ఎవరికైనా, జర్నలిస్ట్కైనా, ఎనలిస్ట్కైనా, మేధావర్గైనా ఒక పరిధులు ఉంటాయి. ఆ పరిధి లోపల ఎంత మాట్లాడినా దాన్ని స్వేచ్ఛ అంటారు. ఆ పరిధి దాటి మాట్లాడితే బరితెగింపంటారు ఎవరైనా సరే. ఇప్పుడు మన వ్యక్తిగతంగా కూడా మనకి వ్యక్తిగత స్వేచ్ఛలు, ప్రాథమిక హక్కులు రకరకాలు ఉన్నాయి రాజ్యాంగ పరంగా. కానీ లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ లోపల ఎంత మాట్లాడినా మన వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ, రకరకాల పేర్లు పెట్టుకోవచ్చు. కానీ అది దాటి లిమిట్ దాటి మాట్లాడితే రాజ్యాంగం కూడా మనకు శిక్ష విధిస్తుంది. అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అంటే మీరు చెప్పినట్టుగా గత 30 సంవత్సరాల నుంచి అతను మంచి అనలైజ్ చేస్తాడు, చక్కగా చెప్తాడు అనే మాట వాస్తవం. ఆ గౌరవం అందరికీ ఉంది, అతని విషయంలో అందరికీ గౌరవం ఉంది. కానీ ఈ మధ్యకాలంలో మనుషులు మారుతారంటారు చూసారా, ఆ మారడం వెనకాల అనేక అంశాలు ఉంటాయి. ఆర్థికపరమైన అంశాల, వ్యక్తిగత అంశాల, అంతే కొంతమంది ప్రచారానికి ఇంకా ప్రచారం కోరుకుంటారు, అటువంటివి ఉన్నాయా, రకరకాలుగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో అతను ఏమైందంటే, అతనికి ఒక ఛానల్ ఉంది, అలాగే బయటకు వచ్చి ఒక ఛానల్లో కూర్చొని మాట్లాడడం ఇవన్నీ జరిగినాయి. సరే, బయటకు వచ్చి ఛానల్లో కూర్చుంటే అతనికి ఆర్థికంగా అతనికి అండగా ఉంటారని చెప్పేసి అన్నాం, రకరకాలుగా ఉంటాయి, మనం కాదనలేం. కానీ అతను నేను మేధావిని అన్నట్టుగా కూడా చెప్పుకుంటూ ఉంటాడు. ఎందుకంటే మీకు ఉదాహరణగా చెప్తున్నా, ఒకనొక ఛానల్లో ఒకరోజు నన్ను కూడా పిలిచారు. ఆ ఛానల్కి 10 మందిని కూర్చోబెట్టారు. 10 పార్టీలకు సంబంధించిన వ్యక్తులని, కొంచెం సమాజంలో కొంతమందిని కూర్చోబెట్టారు. ఏంటి ప్రోగ్రామ్ని అడగకుండా వెళ్ళిపోయాను. ఎందుకే ఆయన మధ్యలో ఉండి ఏకసంతాగ్రహిలాగా ముందు 10 మంది దగ్గర క్వశ్చన్లు వినేసిన తర్వాత అతను మనసులో పెట్టుకుని 10 మందికి ఆన్సర్లు చెప్తాడు అనమాట. అంటే అవధానం లాగా. నాకు ఆశ్చర్యం వేసింది. అంటే తనకు తాను నేను ఒక మేధావిని అని నిరూపించుకోవడానికి చేసే ప్రయత్నం. అంటే ఈ మధ్య కాలంలో ఆయన బీసీవై పార్టీ అధినేత ఆయన పెట్టారు, అట్లానా? అది శతావధానం కాదు, అది ఒక ఏంటంటే కాన్ఫరెన్స్ కాల్లో పెట్టుకున్నాడని, మీటింగ్ పెట్టుకున్నాడు, చేసుకున్నాడు, అది వేరు. ఇది మొత్తం ఏకసంతాగ్రహలాగా అందరి ప్రశ్నలు విని అందరి ప్రశ్నలకి ఒకేసారి సమాధానం చెప్పడం, అది చేశాడు. అంటే నేను మేధావిని అని చెప్పుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా చేశాడా ఏంటంటే నాకు తెలియదు. నేనేమంటున్నానంటే, మీరు ఇందాక చెప్పినట్టుగా ఎనలిస్ట్ అంటే అనలైజ్ చేస్తారు, మేధావి అనుకుంటే మేధావి ఏదైనా సమస్యకి సామరస్యపూర్వకమైనటువంటి పరిష్కారం చూపించేవాడిని మేధావి అంటారు. అంతే తప్ప గూగుల్లో సమాచారాన్ని బట్టి పెట్టి కంఠస్థం పట్టి అలా ఏకసంతాగ్రహాలు అన్నీ గుర్తుంచుకుని చెప్పడాన్ని మేధావి అనరు. ఆయన 30 సంవత్సరాల జీవితంలో ఓపెన్ ఛాలెంజ్ నాగేశ్వరరావు గారికి, నేను ఆయన మీద చాలా చిన్నవాడిని అన్ని విషయాల్లో, ఏదైనా ప్రజా సమస్యకి ఒక సామరస్యపూర్వకమైనటువంటి పరిష్కారం చూపించగలిగారా? మేధావితనం అంటే అది. చాలా సమస్యలు వస్తూ ఉంటాయి, ప్రజా జీవితంలో చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. మేధావులు ఏం చేస్తారంటే, ఈ సమస్యకి ఇది పరిష్కారం ఇది
అది అందరికీ ప్రజామేధావ్యంగా ఉండకపోయినా ఒక 80% అయిన ప్రజామేధావ్యంగా ఉంటుంది, ఇది మంచిది అని చెప్పేదాన్ని మేధావితనం అంటారు. అటువంటి ప్రయత్నం మీరు ఏమైనా చేశారా? చేయలేదు. ఈ మధ్యకాలంలో ఆయన ఏమైందంటే, ఇంకొక ఉదాహరణ చెప్తున్నా. మోదీ గారు వచ్చి చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్లో కలిస్తే దాని మీద కూడా విమర్శించాడు ఆయన. హైదరాబాద్లో కలవడం ఏంటి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని అన్నట్టుగా మాట్లాడారు. హైదరాబాద్తో సంబంధం ఏంటి, వాళ్ళకి తెలంగాణతో సంబంధం ఏంటి? సమాజంలో చిచ్చు పెట్టేవాడు జర్నలిస్టు లేకపోతే మేధావి అవడంటే గోపి గారు. అతను మాట్లాడడం కరెక్ట్ కాదు. అంత చదువుకున్న వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారికి ఒంట్లోకి బాబోతే అతను పరామర్శకు వచ్చాడు మోదీ గారు. పరామర్శ చేసిన వెంటనే ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయన కూడా పలకరించారు. దాన్ని కూడా తప్పు పట్టడం అంటే, సరే మేము అడుగుతున్నాం, సమైక్యాంధ్ర ఉద్యమం అంతటా ఉధృతంగా ఉన్నప్పుడు అక్కడేమో రాష్ట్రం విడిపోకూడదని, ఇక్కడేమో రాష్ట్రం విడిపోవాలని చెప్పేసి రకరకాలుగా ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ఒక ప్రాంతం తరపున మనోభావాలను ఆయన పెట్టుకుని ఇంకో ప్రాంత మనోభావాలను దెబ్బతీసేలాగా ఆయన మాట్లాడాడు. ఇలా కొడితే వచ్చేస్తే గూగుల్లో అన్నీ. ఇప్పుడు రెండు ప్రాంతాల మధ్యన రెండు ప్రాంతాలకే ఉద్వేగాలు ఉన్నాయి. ఒకరు రాష్ట్రం విడిపోవాలంటారు, ఒకరు రాష్ట్రం కావాలంటారు, ఉమ్మడి రాష్ట్రం కావాలంటారు. వాటికి ఏమైనా పరిష్కారం చూపించగలిగేవాడు మేధావి మధ్యలో. మీరు ఒక ప్రాంతానికి పెట్టుకుని ఆంధ్ర ప్రాంతం మీద ఆ రోజున విషయం చిమ్మారే, మరి ఈ రోజున మీకు ఏ హక్కు ఉందని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు? అదే క్వశ్చన్ మేము వేసామనుకో, నేనేను అసలు ఎవరికైనా హక్కు ఉంటుంది, అవును కదా, ఎవరికైనా మాట ఉంటుంది, మాట్లాడచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉండడం ఏంటి, వాళ్ళకి సంబంధం ఏంటి తెలంగాణతో అనే టైప్లో మాట్లాడారు అంటే మిమ్మల్ని ఏమనుకోవాలి నేను? వైసీపీ వాళ్ళు ఒకటి తిప్పుతున్నారు సోషల్ మీడియాలో. ఇప్పుడు నాగేశ్వర్ గారు ఇట్లా మాట్లాడారని జనసేన, టీడీపీ వాళ్ళు అందరూ ఏకమై ఆయన ఉపసంహరించుకునేంత వరకు ఇంత చేశారు కదా. ఇదే విషయాన్ని కొన్ని పెద్ద పత్రికలు, పెద్ద టీవీల విషయంలో ఎందుకు వెళ్ళలేకపోయింది? జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడారు, ఆ రోజు మేము వెళ్ళలేదు, ఇది పత్రికా స్వేచ్ఛ కాబట్టి మేము వదిలేసాం. కానీ జనసేన ఈరోజు నాగేశ్వర్ మీదకి వెళ్ళింది. ఈరోజు నాగేశ్వర్ గారి మీదకి వెళ్ళినటువంటి జనసేన నేతలు ఇదే పవన్ కళ్యాణ్ మీద అదే పత్రిక ఒక 1000 కోట్లు ఈ అమ్ముడు పోయే వ్యవహారం అనేటట్టుగా రాస్తే వీళ్ళు ఎందుకు ఆ పత్రిక యజమానినో లేకపోతే ఆ పత్రిక రాసినటువంటి వాళ్ళనో ఉపసంహరించుకునే వరకు తీసుకెళ్ళలేదు, నాగేశ్వర్ మీదకి ఎందుకు వెళ్తున్నారని ఇప్పుడు వైసీపీ వాళ్ళు. మంచి ప్రశ్న. నేను ఏమంటున్నానంటే అది పత్రికా స్వేచ్ఛ అంటారు. అది పత్రికా పరంగా మీరు ఇందాక చెప్పారు సార్, మాకు వచ్చిన సోర్స్ ప్రకారం నేను రాశాను. ఆ రాసిన వ్యక్తిని కూడా నేను క్వశ్చన్ చేశాను ఆ రోజున. అతనికి నాకున్న పరిచయం తోటి మీరు ఏమన్నా చూసారా, కిటికీ తలుపులు తీసి చూసారా మీరు అని అడిగాను నేను. అప్పుడు ఓకే, నాకున్న సోర్స్ శ్రీనివాస్ అన్నాడు ఆయన. మీరు అన్నారు, మేము అప్పుడు దాన్ని ఖండించి ఏదన్నా కోర్టుకి వెళ్తే అతను పెట్టవలసి వస్తుంది, ఆ సోర్స్ ఏంటి అన్నది వస్తుంది. ఇతను అలా కాదు, మనం అన్నింటినీ మిక్స్ చేయొద్దు అంటున్నా. ఓకే, మనం ఒక ఎనలిస్ట్గా చేసే విషయాలు కావచ్చు, లేకపోతే ఒక పత్రికలు కావచ్చు, రాజకీయ పార్టీలు చేసే విమర్శలు అన్నిటికీ విభిన్న కోణాలు ఉంటాయి. రాజకీయ పార్టీలు రకరకాలుగా విమర్శిస్తూ ఉంటాయి. అది జగన్ గారిని పవన్ కళ్యాణ్ గారు విమర్శించినా, పవన్ కళ్యాణ్ గారిని జగన్ గారు విమర్శించినా అది వేరే రాజకీయ వాతావరణం. అది ఎనలిస్టులు చేయకూడదు అంటున్నా. సార్ నేను గోపి గారు, నేను ఇంచుమించు సార్ నేను 16 సంవత్సరాలు బట్టి టీవీ డిబేట్స్ కానీ ఏదైనా వెళ్తున్నా, ఆర్టికల్స్ రాయడం కానీ. మేధావులు ఉండేవారు, బండారు శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు, టి లక్ష్మీనారాయణ గారు, కృష్ణారావు గారు చనిపోయిన, నరసింహరావు గారు, అంటే కొంతమంది పేర్లు ఇప్పటికీ చెప్పుకుంటాం. వాళ్ళు ఎనలిస్టులుగా వచ్చేవారు. వాళ్ళ మధ్యలో నేను చాలా బుడ్డవాడిని, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నాం. ఒక విషయాన్ని ఎక్కడ విమర్శించాలో అక్కడ విమర్శించేవారు, ఎక్కడ సమర్థించాలో అక్కడ సమర్థించేవారు. ఈ రోజున గోపి గారు వాస్తవం గుండెల మీద చెప్పండి, ఏ ఎనలిస్ట్ చూసినా మీరు ఆ ఎనలిస్ట్ వెనకాల పార్టీ అని చెప్పేయచ్చు. అలా తయారైంది, ఇంకా వ్యవస్థలో తయారైపోయింది. ఆ వ్యవస్థ, ఇటువంటి వ్యవస్థలో ఏదో కొద్దిమంది ఏదో మంచిగా మాట్లాడతారో, సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, అనుకున్న వాళ్ళు, ఒక నాగేశ్వరరావు గారి పేరు కూడా ఉండేది. అటువంటి వ్యక్తి కూడా ఇలా మాట్లాడతాడు, ఒక పార్టీ కండువా కప్పుకున్నట్టుగా మాట్లాడి ఎనలిస్ట్గా మాట్లాడుతున్నాడనే బాధతోటి అందరూ విమర్శించారు. ఆయన మాట్లాడిన మాట వేరే కొంతమంది ఎనలిస్టుల పేర్లు ఎందుకు లేకండి, వాళ్ళు మాట్లాడారు అనుకోండి, ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు అసలు, ఏదో మాట్లాడతారు ఇటువంటిదని. కొంతమంది సమాజంలో కొంచెం గౌరవం ఉన్న వ్యక్తులు ఎవరైతే మాట్లాడితే అది ఇంపాక్ట్ ఉంటుంది. రైట్. అందుకని వెంటనే ఇమీడియట్గా స్పందించవలసి వచ్చింది. అంతే తప్ప అతని మీద మాకు ఎవరికి ఉంటుందండి వ్యక్తిగతంగానో. అతని ఇంట్లో శుభకార్యాలు కూడా మా వాళ్ళే లేరు, కాదనలేం కదా. అంటుంది ఇవన్నీ కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏం మాట్లాడారు ఏంటి అని తర్వాత ఆయన నేను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నాను, నాకు వచ్చిన సోర్సెస్ కరెక్ట్ కాదు, అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఆయన గౌరవంగా తప్పుకున్నాం. మేము కాదనట్లా, కానీ మేము అది ఖండించకపోతే ఏమవుద్దంటే అదే కంటిన్యూటీ అవుద్ది. అంబేద్కర్ గారు ఒక మాట అంటారంటే, నిజం చెప్పకపోతే అబద్ధం ప్రపంచానంతా చుట్టేసి దాన్ని ప్రతిరోజు నోట్లో ఉంటుందండి. అవును, ఖండించాలి ఎక్కడైనా సరే. ఇది కాదు అంటే
మనం అంగీకరించినట్టే. రైట్. ఆ రోజున పత్రికల్లో మీరు అన్న చెప్పారు కదా ఆ 1000 కోట్ల అంశం గురించి కూడా, అప్పుడు కూడా చాలా మేము ఖండించవలసిన ప్లేసుల్లో ఖండించాం, కాదనట్లే. కాకపోతే ఏంటంటే ఆ పత్రిక ఆ కొన్ని లైన్ ఉంటాయి కదండి, ఆ బార్డర్ వరకు అది శృతి మించితే వేరేగా ఉంటుంది. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ.